यम्या परब्रह्मऋषिः परमात्मा देवता देवी गायत्री चन्द्रः प्राणानाये विनियोगः ओं भूः अमृतं ब्रह्मा भूर्भुवस्वरं 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 शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये यस्यद्विरतमग्राध्या पारिषद्या परिषदं विघ्नं निघ्नं दशहतं विश्वक्षयनं तमाश्रये हरि ओं तच्छत् श्री गोविंद 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 आद्य श्री भगवतः महापुरुषस्य श्री विष्णोराज्ञेय प्रवर्तमानस्य आद्य ब्रह्मणः द्वितीय प्रहरार्धे श्री श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे अष्टाविंशके कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे अस्मिन् वर्तमाने व्यवहारिका चांद्रमानीनस्य प्रभवादि षष्टि संवत्सराणां मध्ये श्रीमदो मंगलकरा श्री विश्वावसुनाम संवत्सरस्य दक्षिणायनी वर्ष ऋतु श्रावणमासे शुक्लपक्षे नवम्यायां शुभतिथौ विशाखा नक्षत्रयुक्तायां स्थिरवासरयुक्तायां शुभवार शुभ नक्षत्र एवं गुणविशेष विशिष्टायाम् अस्यां शुभतिथौ नवम्यां शुभतिथौ श्री भगवतानुज्ञेय श्री भगवत कैंकर रूपम श्रीमन्नारायण प्रीत्यर्थम वासुदेवाज्ञया वासुदेव प्रीत्यर्थम राजराष्ट्राभिवृद्ध्यर्थम लोकक्षेमाभिवृद्ध्यर्थम लक्ष्मी नारसिंह स्वामिनः तिरुकल्याण महोत्सवाख्यम आचार्य मुखेन अद्य करिष्ये इति संकल्प्य ओं नमो लक्ष्मी नृसिंहदेवाय नमो नमः। मिहिरशशि नयन मृगन रवेश बहिरंतस्थल परिपूर्ण अहिनायक सिंहासन राजित बहुल गुणगण प्रह्लाद वरद जय जय नृसिंह सर्वेश भयहर वीरा प्रह्लाद वरद। భక్తవరదుడైనటువంటి నృసింహదేవుడు ఆవిర్భవించినటువంటి ఆ సందర్భాన్ని ఒక్కసారిగా మనం అందరం స్ఫురింపజేసుకుంటే భక్తలోకానికి అంతటికీ కూడా ఏదో గొప్ప ఆదర్శవంతమైనటువంటి ప్రజ్ఞ నడిపిస్తూ ఉంది కదా అని మనకు భావన కలగకుండా ఉండదు. అలాంటి దేవదేవోత్తముడైనటువంటి పరమాత్మ నేడు కళ్యాణ చక్రవర్తిగా తరిగొండ నుంచి ఎస్విబిసి ప్రత్యక్ష వీక్షణంగా మనందరం కూడా వీక్షిస్తూ ఉన్నాం. అత్యద్భుతమైనటువంటి స్వామివారి యొక్క దివ్య తేజోమూర్తి తత్వాన్ని మనందరం కూడా హృదయం నుండా ఆవిష్కరించుకుంటే మనలో ఉన్నటువంటి చేసే చేష్టలన్నీ పలికే పలుకులన్నీ వినే ఆలోచనలన్నీ కూడా పరమాత్మ నుంచి ఉద్భవించాయి అన్నట్లుగా మనకు గోచరిస్తూ ఉంటుంది. అందుకనే భక్త సులభుడు పరమాత్మ. కావున మహాసంకల్పాన్ని చెప్పి స్వామివారి యొక్క దివ్యమైనటువంటి లీలా విశేషాలన్నీ కూడా సంకల్పంతో మొదలు పెట్టుకుంటూ ఉన్నటువంటి విధానాన్ని మనం గమనించాము. అదే తిరుమలేశుడైతే వైఖానస ఆగమోక్తంగా ఈ విధి విధానాలన్నీ కూడా నిర్వహించుకుంటూ ఉండడం విశేషం. కనుక ఇక్కడ విశాఖ నక్షత్ర సహితమైనటువంటి నేడు శ్రావణ శనివారం నాడు ఎంతో పున్నమి నాటి చంద్రుడు ఏ విధంగా అందమైనటువంటి కనులు కావవి లావణ్య ఘనులు మేను కాదది మెరుపుల మాను కరములు కావవి కని కరములు హృదయము కాదది చంద్రోదయము భుజములు కావవి నిఖిల భువనములు అన్నట్లుగా ఈ విభూతులన్నిటినీ కూడా స్వామివారు ధరించి ఆకర్షణీయవంతమైనటువంటి దేవతలకే ఆకర్షితుడైనటువంటి పరమాత్మను మనం కల్లారా దర్శిస్తూ ఉన్నాం. కాబట్టి దేవదేవోత్తముడైనటువంటి పరమాత్మ నయనానందకరంగా ఆత్మరంజకంగా మనోల్లాసభరితంగా మనందరికీ దర్శనమిస్తూ ఉన్నాడు. కావున నేడు శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనందరం కూడా ఓం నమో లక్ష్మీ నృసింహదేవాయ ఓం కం బ్రహ్మణే నమః ఘంటాం చాలయత్వా ధూపపాత్రాయ బాబగాయ నమః దీపపాత్రాయ భాస్కరాయ నమః పాత్రాధిష్ఠా దేవత శ్రీం శ్రీ నమః అర్ఘ్యం పాద్యం ఆచమనం శుద్ధోదక స్నానీయ పాత్రం నిధాయ ఓం నమో నారాయణాయ నమః ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహే తన్నా విష్ణు ప్రచోదయాత్ ఓం నమో నారాయణాయ నమః
పిల్లాడు పుట్టినప్పుడు ఎట్లుంటుంది ఫేసు అట్లా పెట్టారు చూడండి. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో లక్ష్మీ నృసింహదేవాయ. ఇరుదేవేరులతో కలిపి స్వామివారు చక్కనైనటువంటి సురద్రూపంతో మనకు దర్శనమిస్తూ ఉన్నారు. అసలు గుణాలు అంటే పరమాత్ముని యొక్క గుణాలే. అంటే రామావతారంలో చెబుతారు కదా, ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేణ చ కోయుక్త సర్వభూతేషు కోయిదః విద్వాన్ కః సమర్థశ్చ అని చెబుతూ జ్యుతిమాన్ శృతిమాన్ వీర్యవాన్ ఆత్మవాన్ అని ఏ దేవునికి లేనటువంటి ఆ లక్షణాలను రాముని యొక్క తత్వంలో చూయించినట్లుగానే పరమాత్మ అనేక రకాలుగా యుగయుగాలలో యుగధర్మాన్ని పాటిస్తూ అనుసరిస్తూ భక్తుల యొక్క ఉద్దేశానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నటువంటి వాడు పరమాత్మ. అంతటి అల్పమైనటువంటి జీవుల కోసమే అంతటి దేవదేవోత్తముడైనటువంటి పరమాత్మ దిగి వస్తున్నాడు అంటే భక్తులు ఎంత గొప్పవారో కదా. కాబట్టి భగవంతుడు గొప్పవాడే, కానీ భగవంతుణ్ణి సైతం ఆవిష్కరించుకొని భగవంతుని సైతం తన వైపు ఆకర్షించేటటువంటి ఒక ఏకైక గుణం కలిగినటువంటి తత్వం ఏదైతే ఉందో అది భక్తి. కాబట్టి భక్తి పుష్కలంగా మనలో ఆవిష్కరించుకున్నట్లయితే భక్తునికి వశం కానిది ఏదీ లేదు. అన్నిటికీ వశమై ఉన్నటువంటి పరమాత్మ, అన్నీ తన వశంన ఉంచుకున్నటువంటి పరమాత్మ, అట్లాంటి పరమాత్మను భక్తుడు వశం చేసుకుంటాడని ఇందులో ఉన్నటువంటి విశేషాంశం. కావుననే పాలున్ బువ్వయు పెట్టిదన్ కుడుబరా పాపన్న రాయన్న లేలే లెమ్మన్న అరటి పళ్ళు కొని తెచ్చి లేకున్నా నేనుల్ల నమ్టే లాలింపరే తల్లిదండ్రు లపడట్లు తెచ్చి వాత్సల్యలక్ష్మి శ్రీలీలా వచనంబుల్ కుడుపరా శ్రీకాళహస్తీశ్వర అన్నట్లుగా భక్తుడు పిల్లలు ఏదైనా మారం చేస్తే తల్లిదండ్రులు అన్నం తినిపించేటప్పుడు నాకు అన్నం వద్దు పలానా అరటిపళ్ళే కావాలంటే వెంటనే లగెత్తుకెళ్ళి అరటిపళ్ళు తీసుకొచ్చి తినిపిస్తారు బుజ్జగిస్తూ. అదేవిధంగా భక్తులు మారం చేస్తే భగవంతుడు కూడా బుజ్జగిస్తూ వరాలిస్తాడు అనేటటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవచ్చు. అందుకే అంత చిన్న వయసులోనే 5 సంవత్సరాలకే అంత జ్ఞానము, అంత పాండిత్యము, అంత భక్తి ఎట్లా వచ్చింది ప్రహ్లాదునికి అని ఆలోచించినట్లయితే గీతలో శ్రీకృష్ణుడు అంటూ ఉన్నాడు, బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభః. జ్ఞాన సంపన్నుడైనటువంటి మానవుడు అనేక జన్మములెత్తిన పిమ్మట విజ్ఞానే నన్ను శరణమునందుచున్నాడు. ఆ విధంగా ఎన్ని జన్మలలోనో పొందినటువంటి సంస్కారాలను ఆధారం చేసుకొని మనకు జన్మ లభిస్తూ ఉన్నది. కనుక స్వామి ఆనాటి ప్రహ్లాదుని భక్తి ఈనాడు మనకు లేకనే ఆనాటి నరసింహదేవుడు ఏ విధంగా అనుగ్రహించలేదో ఈనాడు మనం ఆ విధంగా భావన చేయాలి. ఆనాటి భక్తి ఈనాడు మనకుంటే ఆనాటి కరుణ ఈనాడు ఉందని దాంట్లో ఉన్నటువంటి సందర్భం. కనుక ఆ దయమనీయమైనటువంటి పరమాత్మ ఎప్పుడు కూడా మన హృదయం నిండా ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మనం ఎప్పుడు తెలుసుకుంటాము అని అంటే అటుగా ఆలోచించడమే. అది మొదటి మెట్టుగా మనం భావన చేయాలి. అప్పుడు పరమాత్మ తరిగొండ నృసింహదేవుడు అందరి యొక్క గుండెలో తరిగొండగా ఎట్లా చేసుకొని ఉంటాడో ఆధారం చేసుకొని ఆ విధంగా మనందరి హృదయాలలో కూడా ఆవిష్కరించబడి ఉన్నాడు. కనుక ఊయలలో ఊగుతున్నట్టుగా, మాటకు పలకరిస్తూ ఉన్నట్టుగా, కంటికి చూపుగా, చెవికి వెనికిడ, చర్మానికి స్పర్శగా, ముక్కుకు వాసనగా, నాల్కకు రుచిగా, వాటన్నిటికీ కూడా కార్యకర్తలుగా పనిచేస్తున్నటువంటి వషట్కార రూపమైనటువంటి పరమాత్మను మనం ఇప్పుడు దర్శిస్తూ ఉన్నాం. కనుక విశ్వం విష్ణుర్వషట్కారో అనే 3 నామాలలో అద్భుతమైనటువంటి సృష్టి రహస్యమంతా దాగి ఉన్నది. కనుక ఆ రకమైనటువంటి ఆత్మ సౌందర్యాన్ని పెంపొందించుకునేటటువంటి దశలో మనం ఇవాళ సర్వదేవతలను కూడా ఆవాహనం చేసేటటువంటి విధానాన్ని మనం గమనిస్తాం. వైష్ణవ సాంప్రదాయంలో విశ్వక్షేణుల వారిని ఆవాహన చేయడం, ఆరాధించడం సాంప్రదాయం. అదేవిధంగా శైవ సాంప్రదాయంలో మహాగణపతిని ఏ విధంగా ఆరాధిస్తామో, ఆవాహన చేస్తామో, వైష్ణవ సాంప్రదాయంలో కూడా విశ్వక్షేణుల వారిని మనం ఆ విధంగా ఆవాహన చేస్తామన్నమాట. ఇద్దరికీ విశ్వక్షేణుల వారికైతే 2 దంతాలు ఉంటాయి, కానీ మహాగణపతికి ఏకదంతం మనకు తెలిసినటువంటి అంశం. కనుక అట్లాంటి నృసింహదేవుడు ఒక్కసారి ఆ రౌద్ర రూపంతో ఒక్కసారి ప్రళయాకారాన్ని చూయించాడు అంటే ప్రపంచం చాలునా అన్నట్లుగా ఉంటుందన్నమాట. ప్రపంచము అంటే అనేక లోకాల సారమే.
కనుక మనకు తెలిసినటువంటి ప్రపంచాలన్నీ ఎక్కడున్నాయి అంటే ఒక్క వేదిక మీద ఉన్నాయి. ఆ వేదిక పేరే విశ్వము. ఆ విశ్వరూప సందర్శన యోగాన్ని మనం ఒక్కసారి అర్థం చేసుకున్నట్లయితే సకల జీవులలో కూడా పరమాత్మ మందుగా ఉన్నాడు, సంజీవినిగా ఉన్నాడు. అందుకని అన్నమాచార్యుల వారు అంటూ ఉన్నారు, సకల జీవులకెల్ల సంజీవి మందు వెకలులై ఇందరూ సేవించరో ఈ మందు. సకల జీవులకెల్ల సంజీవి మందు. ఆ మందు ఏంటి ఇక్కడ అని అంటే వెంకటేశ్వర స్వామి మందుగా ఉన్నాడు, పరమాత్మ మనకు మందుగా ఉన్నాడు. ప్రతి గుణానికి కూడా ఒక ఆకర్షణీయమైనటువంటి ఒక స్వరూపం ఉన్నట్లే పరమాత్మకు అనేక రకాలైనటువంటి విధి విధానాలన్నీ కూడా ఆకర్షితులే అవుతాయి. కనుక ఒక్కొక్కరికి ఒక్కొక్క కోణంలో అవసరాన్ని బట్టి పరమాత్మ లభిస్తూ ఉంటాడు. కనుక దేనికదే ప్రత్యేకమని భావన చేసినప్పుడు అన్నిటా పరమాత్మ ఉన్నాడు అనేటటువంటి ఒక సందర్శనాన్ని భగవాన్ వాసుదేవ ప్రణాదో, భగవాన్ సంకర్షణ ప్రణాదో, భగవాన్ ప్రద్యుమ్న ప్రణాదో, భగవాన్ అనుద్ధ ప్రణాదో, భగవాన్ పురుష ప్రీణాదో, భగవాన్ సత్య ప్రీణాదో, భగవాన్ అచ్యుత ప్రీణాదో, భగవాన్ అనంత ప్రీణాదో, భగవాన్ వాసుదేవో వర్జద, భగవాన్ సంకర్షణో వర్జద, భగవాన్ ప్రద్యుమ్నో వర్జద, భగవాన్ అనిరుద్ధో వర్జద, భగవాన్ పురుషో వర్జద, భగవాన్ సత్యో వర్జద, భగవాన్ అచ్యుతో వర్జద, భగవాన్ అనంతో వర్జద వర్ధంత భూర్భవస్వః తచ్చపితవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. ఓం నమః శక్రాయ విద్మహే సహస్రజ్వాలాయ ధీమహి తన్నః శక్ర ప్రచోదయాత్. ఓం పుణ్యాహం ప్రవంత పుణ్యాహమస్తు. ఓం స్వస్తిన ఇంద్రో రుద్రశ్రవాః స్వస్తిన పూషా విష్ణవేదాః స్వస్తి నస్తారక్షో అరిష్టనేమిః స్వస్తి న బృహస్పతి దదాతు. ఓం స్వస్తిర్భవంత ఓం స్వస్తి ఓం స్వస్తిర్భవంత ఓం స్వస్తి స్వస్తిర్భవంత ఓం స్వస్తి. ఓం వృద్ధ్యాసవ్యేరమదో పదజ్య మిత్రం దేవం మిత్రదేర్నాస్తు అనురాధానవిషా వర్ధయంతః శతం దేవేర్సవీరాः వృద్ధిర్భవంత కర్మవృద్ధ్యతా యత్పుణ్యం నక్షత్రం తద్భేదో అదాహృదయతే అత నక్షత్రం యైతే యావత్ సూర్య గచ్చేత్ యత్ర గణ్యం పశ్యేత్ తావత్ కుర్వేస్య కార్యేస్యాః పుణ్యాః ఏవ కురుతే. పుణ్యాహం ప్రవంత పుణ్యాహం కర్మణోస్తు. ఓం పవమానస్య భర్జనః పవిత్రేణ విదర్శినిః య పోదాధవనాతమా పునంతు మా దేవ జనాః పునంతు మనవాధియా పునంతు విశ్వ ఆయువః జాతవేద పవిత్రమద్ పవిత్రేణ పునాహి మాం శుక్రేణ దేవ దీక్షతే అగ్నే కృత్వా కృతోర్ణ యత్తే పవిత్రమక్షసి అగ్నే విదితమంత్రః బ్రహ్మదేన పునీమహే ఉపాభ్యాం దేవ సవిదః పవిత్రేణ ధ్వేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవే పునదేకేభ్యాగాద్ యస్వేదస్వేదనవో విధివిష్టాః త్వయామదద్ధృతమార్థేషు వయజ్ఞస్యామదయోరీణ వైశ్వానరార్ష్మాపనాత్ వాద ప్రాణేషే మయోభూః ద్యావా పృథివీ వయసామయోభిః వృతావారీగ్నేమాపనీత బృహస్పతిః వరిశిష్టేదమన్నవః అగ్నే దక్షే పునాహిమా ఏన దేవాపనత ఏనాపో దివ్యం కృతః తేన దివ్యేన బ్రహ్మణా ఇదం బ్రహ్మ పునీమహే యః పాపమానే రజ్యేతే వృషవిశ్వం మృతకం సర్వగం సభోజపస్తాది సైదం మాతరీశ్వరః పవమానేర్యాధ్యేతే వృషవిశ్వం మృతకం తస్మై సరస్వతీ గృహే క్షీరకం సర్పర్మదోదకం పవమానీ స్వస్థేనే శతకాయవ యస్వతః వృషవిశ్వం మృతారసః బ్రాహ్మణే శతకం హితం ఏన దేవా పవిత్రేణ ఆత్మానం పరదే సదాః తేన సహస్రదారేణ పవమాన్యపరంతమా ప్రాజాపత్యం పవిత్రం సదాధ్యామకం హిరణ్మయం తేన బ్రహ్మ విదావయం పూతం బ్రహ్మ పునీమహే ఇంద్రస్సు నేతే సహనాపనాతో సోమస్యావణస్సమేశా యమో రాజా ప్రణాదమా జాతవేదా మోక్షయం చాపనాతో. ఓం భూర్భువస్సువః తచ్చయోరాగుణీమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపదయే దేవీ స్వస్తిరస్వః స్వస్తిర్మానుషేభ్యః ఓర్ధ్వం జగాదవేషదం షన్నో అస్తిద్విపదే షంచదశ్వదే. ఓం శాంతి. స్థానాని దేశా సహస్రబాహుర్వరేణ్యనామ్య విరజాంశనామ్య తేభ్యో నమస్తే మధుసూదనాయ తత్రా విమానం పరిరక్షయంతం తచ్చద ప్రణవేన
భవదాయ. ఓం నమో లక్ష్మీ నృసింహదేవాయ నమో నమః. శ్రీవనితా సంశ్రితవామాంకా భావజకోటి ప్రతిమాన శ్రీ వెంకటగిరి శిఖర నివాస పావన చరిత ప్రహ్లాద వరద. శ్రీవనితా సంశ్రితవామాంకా భావజకోటి ప్రతిమాన శ్రీ వెంకటగిరి శిఖర నివాస పావన చరిత ప్రహ్లాద వరద. జయ జయ నృసింహ సర్వేశ అంటూ అన్నమాచార్యుల వారు వైష్ణవ తత్వంతో ఉన్నటువంటి ఏ తత్వాన్ని కూడా వదలకుండా భక్తి పారవశ్యంతో 32,000 సంకీర్తనల్లో స్వామివారిని కీర్తించారు. అట్లు ఆదర్శాన్ని స్వీకరించినటువంటి తరిగొండ వెంగమాంబ తనపతే వెంకటపతిగా భావించి అద్భుతమైనటువంటి భక్తి సౌందర్యాన్ని స్త్రీ జాతి మొత్తానికి కూడా ఆత్మ సౌందర్యాన్ని ఈ విధంగా ఉంటుంది అని ఆ కాలంలోనే నిరూపించినటువంటి ఒక మహనీయమైనటువంటి మాతృస్వరూపమే మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ. కాబట్టి అక్కడి నుంచి ఈ విధమైనటువంటి ఎస్విబిసి ప్రత్యక్ష మాధ్యమం ద్వారా మనందరం కూడా సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే పుణ్యాహవాచన కైంకర్యాన్ని మనం దర్శించాము, వీక్షించాము. అదేవిధంగా సర్వదేవతలను కూడా ఆవాహించేటటువంటి ఆరాధనాపూర్వకంగా పిలిచేటటువంటి తీరు ఒకటి ఉంటుంది కదా. మరి మనుష్యులనైతే మామూలుగా పేరు పెట్టి పిలుస్తూ ఉంటాం. అదేవిధంగా పక్షులను, జంతువులను కూడా వాటిని పిలిచేటటువంటి విధానం అంటూ ఒకటి ఉంటుంది. మరి భగవంతుణ్ణి తదితర దేవతలందరినీ కూడా పిలిచేటటువంటి విధానం ఒకటి ఉంటుంది కదా. కాబట్టి ఆవాహయామి అనేటటువంటి శబ్దంతో, స్వాహ అనేటటువంటి ఇంకో శబ్దంతో మనం పిలిచేటటువంటి తీరును గమనిస్తూ ఉంటాం. అగ్నికి స్వాహాకారుడు, స్వాహాదేవి ఏ విధంగా ఉంటుందో ఆ పిలిచేటటువంటి వైఖరే మంత్రము అంటారు. ఏ శబ్దానికి శక్తి ఉంటుందో దానిని మంత్రము అంటారు. అలాంటి మంత్ర సహితాలే వేదంలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా. అలాంటి వేద సహితమైనటువంటి వేద నిరూపితమైనటువంటి స్వరూపం ఒకటి మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. ఆహా, పసిబాలుడు నిద్రించేటప్పుడు ఏ విధంగా అమాయకత్వమైనటువంటి మోముతో, ఏ విధంగా కల్మషం లేనటువంటి మోముతో ఏ విధంగా దర్శనమిస్తూ ఉంటాడో అలాంటి స్వరూపంతో పరమాత్మ మనకు శంకుచక్రాలతో దర్శనమివ్వడం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి అని మనం గమనించినట్లయితే, అమాయకత్వము అంటే సాత్వికతకు చిహ్నంగా ఉన్నటువంటి స్వరూపము అని కదా. అలాంటి సత్వగుణానికి రాజుగా ప్రకటించబడితే అది శ్రీరామచంద్రునిగా మనం భావించవచ్చు. అదే సత్వగుణం ఒక్కసారిగా భక్తుని రక్షించే అంశం కోసం పరమాత్మ ఉద్ధృత రూపాన్ని, ఉగ్ర రూపాన్ని ధరిస్తే ఎట్లా ఉంటుందో దానికి పూర్తిగా వ్యతిరేకాంశంగా ఉంటుందని మనకు నరసింహ రూపం ద్వారా మనకు అర్థమవుతూ ఉన్నది. కావున ఇందుగలడు అందులేడని సందేహములదు అని సెలవిచ్చినప్పుడు, ఇట్లు దానవేంద్రుండు పరిగృహ్యమాన వైరుండును, వైరానుబంధ జాజ్వల్యమాన రోషానలుండును, రోషానల జగన్యమాన విజ్ఞాన వినయుండును, వినయ గాంభీర్య ధైర్య జైగేయమాన హృదయుండును, హృదయ చాంచల్యమాన తామసుండును, తామసుగుణ చంక్రమయమాన స్థైరుండునునై విశ్రంబంబున హుంకరించి బాలుని ధిక్కరించి హరిని ఇందు చూపుమని కనకమణిమయ కంకణకరంకార శబ్దపూర్వకంబుగా దిగ్దంతి దంత భేదన పాటో ప్రశస్తంబకు హస్తంబున సభామండప స్తంభంబు వ్రేషణ వరేటుతోడన దశ దిశలను మినుగురులు చెదర చిటిలి పెటిలి బడి బంబజ్యమానంబకు ఆ మహాస్తంభంబు వలన ప్రళయవేళ సంభూత సప్తస్కంద బంధుర సమీకరణ సంఘటిత ఘోర జోగిష్యమాన మహావలాహక వర్గ నిర్గడ నిమిత చట చట స్ఫుట స్ఫుటధ్వని ప్రముఖ భయంకరారావ పుంజంబులు జంజన్యమానముల ఎగసి ఆకాశ కుహరాంతరాలంబు నిరవకాశంబు చేసి నిండినను పట్టుజాలక. అలాంటి స్వరూపం, అలాంటి పరమాత్మ నేడు మన కళ్ళ ముందు అభయహస్త దారితో, అభయహస్త ముద్రతో మనందరికీ దర్శనమిస్తూ ఉన్నాడు. చల్లనైనటువంటి పరమాత్మ చక్కనైనటువంటి రూపంతో మనకు అనుగ్రహ భాసన చేస్తూ ఉన్నాడు. కాబట్టి అలాంటి గురి కలిగినటువంటి భక్తునికి ఒక్కసారి అబ్బిన చాలు కదా. హరినామం అనేటటువంటి 2 అక్షరాల భక్తితోటి స్వామిని వశం చేసుకునేటటువంటి అవకాశాన్ని అందరికీ కలిగించాడు కదా. అందరికీ ఏ విధంగా అయితే 24 గంటలు రోజుకు ఉంటాయో పరమాత్మ అందరికీ ఒకే రకమైనటువంటి అవకాశాన్ని కలిగించాడు. అందరికీ ఒకే రకమైనటువంటి మనస్సును కలిగించాడు. కానీ మనకు ఆయా తదితర మనస్సు సంకల్పాలను, ఆయా తదితర ఉన్నటువంటి అంశాలను, ఆ వైఖరిని, అనేక జన్మలలో పొందినటువంటి ఆ సంస్కారాలు, వాటిని బట్టి మనకు 2 ఉద్భవిస్తూ ఉంటాయి ప్రతిసారి కూడా. ఆ 2 ఏంటి అంటే, ఒకటి ప్రారబ్ధము, 2 ప్రాప్తము.
కావున ప్రారబ్ధము అంటే మన కర్మ అని అనుకుంటూ ఉంటాం. ప్రాప్తము అంటే మనకు అనుకూలంగా ఉండేటటువంటి ఒక నడుస్తూ ఉన్నటువంటి మనకు అనుకూలంగా గమనం చేస్తూ ఉన్నటువంటి వాతావరణం అని మనం అనుకుంటాం. కానీ ప్రాప్తానికి ప్రారబ్ధానికి మూలస్తంభం ఏంటి అంటే కర్మ. అలాంటి కర్మ మనం ఎలా చేయాలి అని సత్కర్మలుగా భగవంతునికే చేస్తున్నాము అనే భావనతో ఏమి చేసినా అది అద్భుతమే. అది ఏమి చేసినా పూజ అవుతుంది కదా. కాబట్టి అలాంటి పరమాత్మ కోసం చేస్తున్నాము అంటే అది ఖచ్చితంగా భగవంతుని కోసం చేసేటటువంటి యజ్ఞము అవుతుంది. కనుక మనం కూడా అలాంటి సంకల్పాలతో సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వా నశేషతః మనసైవేంద్రియ గ్రామం వినియమ్య సమంతతః. సంకల్పాలన్నీ కూడా భగవంతుని నుంచి ఉద్భవించేటటువంటివి అని మనం తెలుసుకొని ఆ ఎరుకతో మనం ఈ యొక్క వివాహ మహోత్సవాన్ని కళ్యాణ మహోత్సవాన్ని శ్రద్ధాభక్తులతో తిలకించాలి. కనుక వివాహము అంటే ఏంటి? వివాహము వి అంటే విశేషవంతమైనటువంటి, వాహము అంటే ప్రయాణము. విశేషవంతమైనటువంటి ప్రయాణం ఆత్మోద్ధరణకై సహకరించేదాన్ని భార్య అంటారు. అదేవిధంగా భార్యకు భర్త కూడా ఆత్మోద్ధరణకై సహకరించేటటువంటి వాడు భర్త. మరి నేటి కాలమాన పరిస్థితులను బట్టి భార్యాభర్తల మధ్య బంధం ఎంత దృఢంగా ఉన్నది. సాక్షి తాంబూల దేవతాభ్యో నమః. రక్షాసూత్ర దేవత యజ్ఞోపి దేవత మధుపర్క దేవతాభ్యో నమః. సర్వోపచారార్థం అక్షతాం సమర్పయామి. తథా భగవత ఓం నమో లక్ష్మీ నృసింహదేవాయ. చెటుల పరాక్రమ సమఘన విరహిత నిటల నేత్రమౌ నిప్రనుత కుటిల దైత్యదతి కుక్షి విదారణ పటు వజ్రనఖా ప్రహ్లాద వరద. చెటుల పరాక్రమ సమఘన విరహిత నిటల నేత్రమౌ నిప్రనుత కుటిల దైత్యదతి కుక్షి విదారణ పటు వజ్రనఖా ప్రహ్లాద వరద. జయ జయ నృసింహ సర్వేశ భయహర వీరా ప్రహ్లాద వరద. అలాంటి పరమాత్మ సాక్షాత్కరించినటువంటి రూపమై స్వామివారితో మనం సాంగత్యం ఎలా చేయాలి అంటే భగవంతునికి భక్తునికి మధ్య వారధిలా ప్రవహిస్తున్నటువంటి పదార్థమే మనస్సు. అలాంటి మనస్సు పూర్తిగా భగవంతుని కోసమే ప్రయోగించినట్లయితే అది బ్రహ్మాస్త్రం కంటే గొప్పది. అందుకనే మనస్సు అనేటటువంటి తీయనైనటువంటి అంశంగా మనం మార్చుకొని ఆ అంశంతో పరమాత్మను మనం సభక్తిపూర్వకంగా వశపరుచుకోవచ్చు. అంటే అన్ని తత్వాలలో ఉన్నటువంటి పరమాత్మ అనేక రూపాల్లో దర్శనమిస్తూ మనకి ఈ విధంగా గోచరిస్తూ ఉన్నాడు. కనుకనే అన్నమాచార్యుల వారు 32,000 సంకీర్తనలో మొత్తం దశావతారాలన్నీ కూడా వచ్చేటట్టుగా కూడా కొన్ని కీర్తనలు రాసి ఉంచారు. అది అనేక రకాలుగా పాడుకున్న అంశం కాబట్టి స్వామివారిపైన ఆ లీలా విశేషాదులన్నీ కూడా కురిపిస్తూ ఉంటారు. కనుక సిరుతా నవ్వులవాడు సిన్నేక అనేటటువంటి అంశంలో గొలసుల వంకల కోరలతో భూని వెలసినాడు చూడవే, గొలసుల వంకల కోరలతో భూని వెలసినాడు చూడవే సిన్నేక. ఆ విధమైనటువంటి పరమాత్మ దశావతారాలలో ఒకడై మనకు దర్శనమిస్తూ ఉన్నాడు అనేటటువంటి అంశాలతో గొలసుల వంకల కోరలతో భూని వెలసినాడు చూడవే సిన్నేక, సిరుత నవ్వులవాడు సిన్నేక, వీడు సిరుత నవ్వులవాడు సిన్నేక. పరమాత్మ అనేటటువంటి వాడు పదానికి లొంగుతాడు. ఇక్కడ పదము అంటే వాక్యము అని అర్థం, మంత్రము అని అర్థం, కీర్తన అని అర్థం, సంకీర్తన అని అర్థం. కనుక అలాంటి అన్నమాచార్యుల వారి పదాలు అంటారు. అందుకనే కాబట్టి అన్నమాచార్యుల వారు ఏ ఊరికి వెళ్ళాడో ఆ ప్రాంతాన్ని బట్టి ఆయా భాషా వైఖరి ఏ విధంగా ఉంటుందో ఆ భాషా వైఖరితోనే ఆ యొక్క కీర్తనలు రచించేటటువంటి వారు అన్నమాచార్యుల వారు. అలాంటి వాటిలో సంస్కృతంలో రాసిన కీర్తనలు ఉన్నాయి, జానపద కీర్తనలు ఉన్నాయి. అత్యద్భుతంగా ఆయా
ప్రదేశాలకు సంబంధించినటువంటి మాండలికములతోటే ఆ పదప్రయోగం అంతా చేసి ఉన్నాడు అన్నమాచార్యుల వారు. తరిగొండ వేంగమాంబ అమ్మవారు కూడా అలాంటి వైఖరిని అనుసరిస్తూ ఆ యతి ప్రాస ఛందస్సు అలంకారం తాళం అనేటటువంటి విపులమైనటువంటి సంకీర్తన లక్షణంతో ఆ రచనలన్నీ కూడా చేయడం జరిగిందనమాట. కాబట్టి గీతలో ఏమంటూ ఉన్నాడు, యజ్జదాచరతి శ్రేష్ఠ సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ఉత్తముడు దేనిని అనుసరించునో లోకమంతా దానిని అనుసరించును అని చెబుతూ ఉన్నాడు. ఆ విధంగా అన్నమాచార్యుల వారిని తూచ తప్పకుండా పాటించినటువంటి స్వరూపం, ఆచరించినటువంటి స్వరూపం, ఆ మార్గాన్ని అనుసరించినటువంటి స్వరూపం మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ గారు. అందుకనే ఒక వ్యక్తి ద్వారా, ఒక భక్తుని ద్వారా ఆ ప్రాంతమే పావనమవుతూ ఉందంటే పరమాత్మ ఎక్కువగా ప్రకటించబడుతున్నాడంటే, ఆ భక్తుని ద్వారా ప్రకటించబడుతున్నాడంటే ఎంత గొప్ప విశేషమో కదా. 32,000 సంకీర్తనల ద్వారా వెంకటేశ్వర స్వామి ఏ విధంగా ఇంకా అన్ని కోణాలలో కూడా ఏ విధంగా వెంకటేశ్వర స్వామి ప్రకటించబడ్డాడో అంటే అప్పుడు ఆ స్థితిలో ఉంటే అప్పుడు ఏమవుతుంది అంటే వెంకటేశ్వర స్వామికి అన్నమాచార్యుల వారికి అభేద స్థితి. అలా అదేవిధంగా తరిగొండ వేంగమాంబ అమ్మవారికి లక్ష్మీ నృసింహ దేవునికి కూడా అభేద స్థితి కలిగింది. కనుక ఈనాటికి కూడా ముత్యాల హారతిని, ఆ ముత్యాల హారతి అనేటటువంటి అద్భుతమైనటువంటి కైంకర్య సేవను ఈనాటికి కూడా వేంగమాంబ వారి సేవతో ఏ విధంగా మానసిక స్థితితో ఏ విధంగా స్వీకరించాడో సభక్తిపూర్వకంగా స్వీకరించినటువంటి సభక్తిపూర్వకంగా అర్పించినటువంటి విధానాన్ని ఏ విధంగా తీసుకున్నాడో ఇప్పటికి కూడా ఆ ముత్యాల హారతిని సభక్తిపూర్వకంగా సమర్పిస్తూ ఉన్నారు. ఇప్పుడు స్వామివారికి ప్రతిసరబంధన కైంకర్య విధులను నిర్వహిస్తూ ఉన్నారు. స్వామివారి యొక్క దివ్యమైనటువంటి అభయహస్తానికి ఈ ప్రతిసరబంధనాన్ని విధిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇరుదేవేరుల యొక్క అటు భూరమణి ఇటు శ్రీరమణి ఆ ఇద్దరికి కూడా వామహస్తానికి అంటే ఎడమ చేతికి ఆ కంకణ ధారణను చేస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు సభక్తిపూర్వకంగా. కాబట్టి ఇక్కడ వారధి ఏంటి అంటే భక్తి అనేది మాత్రమే. కావున భక్తితో పశుపక్షాదులు సైతం భగవంతుని ఆ విధంగా ఆరాధించినా సరే ఒకటే రకమైనటువంటి ఈతడు మనుష్యుడు కదా, ఈతడు పలానా జీవి కదా, ఇది పలానా పక్షి కదా అని ఉండదు. ఆ భేదభావం ఏమీ పరమాత్మకు ఉండదు. ఎందుకు అంటే అన్ని జీవుల యొక్క సృష్టికి మూలం పరమాత్మే. కావున అలాంటి పరమాత్మ వైఖరిని మనం అర్థం చేసుకోవడమే, తెలుసుకోవడమే మోక్షమవుతుంది, మోక్ష స్థితికి దారి తీస్తుంది. కనుకనే అన్నమాచార్యుల వారు అంటూ ఉన్నారు, తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. ఏమి తెలిస్తే మోక్షము, ఏమి తెలియకుంటే బంధము అంటే తెలిసి జీవించడమే, ఎరుకతో జీవించడమే, ఎక్కడున్నానో తెలుసుకుని జీవించడమే ఇక్కడ ఆచరణాత్మకమైనటువంటి విధి అన్నమాట. కనుక 5 సంవత్సరాలకే ప్రహ్లాదునికి అంతటి జ్ఞానం ఎలా వృద్ధి చెందినదో మనలో కూడా అలాంటి జ్ఞానాన్ని వృద్ధి చెందుకునేటటువంటి అంశీయతంతా కూడా మనం సంపాదించుకోవాలి. కనుక వంశము అంశము అనేటటువంటి రెండింటిని మనం గమనించినట్లయితే వంశం కంటే కూడా అంశం గొప్పది. పలానా రక్త సంబంధీకుల కంటే కూడా పలానా భావజాలంతో పుట్టినటువంటి వారు గొప్పవారు. కనుక ప్రహ్లాదుని వంశం ఇప్పటికీ ఉండి ఉండవచ్చును కాక, కానీ ప్రహ్లాదుని అంశం అంటే ప్రహ్లాదుని లక్షణాలతో ఉండడమే ఆ యొక్క అంశము. కనుక ఆ అంశం మనమంతా కూడా అని భావించినట్లయితే నృసింహదేవుడు మనందరికీ ధ్రువమసి వైష్ణవమసి విష్ణవేత్వా తదస్య ప్రియమవివాదో హస్యాం నరో యత్ర దేవయో వదంతి గురుక్రమస్య సహి బంధురిస్తాత్ విష్ణోత్పదే పరమే మద్భవస్వః ప్రవస్తిస్తస్తవ దేవీర్యాయ మృదో న భీమః కుచరో గిరిష్టాః యస్యాదృశ విక్రమణేషు అధిక్షయంతి భువనాని విశ్వాః పరో మాత్రయా తనువామృతానాత్ నతే మహిత్వమన్వక్షువందే విష్ణోదేవత్వం పరమస్య విశ్వే విజక్రమే పృథివీమేషయేత క్షేత్రాయ విష్ణర్మనసే దశశ్చన్న ధ్రువాదోహస్య కీరయో జనాసః కురుక్షతకం సుజనిమాచకార త్రిధ్యేవ పృథివీమేషయేత విచక్రమే సదస్య సమ్మహిత్వా ప్రవిష్ణుతస్తు తపసస్తవీయాత్ ద్వేషజ్ఞస్య శతవిరస్య నామ అదో దేవా అవిందునో యథా
विष्णुर्विजक्रमे पृथिव्या सप्तदामदिः इदं विष्णुर्विजक्रमे त्रेधारिददेवदं सबूढवश्यभागं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा सदाभ्यः तदा धर्माणि धारयित्वा विष्णोर्कर्माणि पश्यता यतो व्रतानि पश्यते इन्द्रस्य युज्यस्तकाः ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् ॐ मधुसूदनायते मधुच्छरन्दसिन्धवः माध्येयन्नः मधुरत्नमदोषधि मधुवत्ताक्षरग्रम्रजः मधुज्योतमस्तनप्रदाः मधुवान्यवनस्पते मधुवाहमस्यजोर्यः माध्यैर्गावो भवन्तुनः मधुमधुमास्तपयामि मधुवद्यो मध्यः मूर्तिकचूर्णिका लग्नाष्टकं पठित्वा ॐ श्रीकान्ताकुजकुङ्कुमपरे रम्भो गुणानां निधिः पूर्वाचार्यकृपाभयोधिनिकरे श्रीविष्णुसङ्कीर्तयाः शास्त्राणामधिकसमस्तः श्रीपाञ्चरात्रागमान् विश्वक्षेरविभीषणप्रकृते सेभ्या सदा मङ्गलं सुलग्ने सावधान शुभमुहूर्ते सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान श्रीलक्ष्मी कमलालया पशुपति रामा जगद्रक्षिणी कल्याणी सकलेश्वरी हरिसति भाग्यानुसन्धायिनी शोभांगे विमलेश्वरी विमलनी नारायणी श्रीसती पायान्नो भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलं सुलग्ने सावधान शुभमुहूर्ते सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान श्रीरंगे गरुडाचले जनगिरो सिंहाचले मंदिरे वैकुंठे कनकाचले गिरिवरो नारायणाख्याचले लोकालोकमहाचले ऋषभं पुण्याचले स्वाश्रयः पायान्न भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलं सुलग्ने सावधान शुभमुहूर्ते सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान नानावेदपुराणसारविव श्रीपाञ्चरात्रागम विश्वक्षेण विभीषते प्रकृते सेभ्या सदा मङ्गलं पायान्न भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलं श्रीरामानुजभट्टादिषट्कोपानन्द सङ्कर्षणः श्रीसौदर्शनपाञ्जन्यचरिता चार्या महावैष्णवे वेदे सहस्रवैष्णवे कथालाप्से सदा सेविताः पायान्न भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलं सुलग्ने सावधान शुभमुहूर्ते सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान प्रासादध्वजसौधमण्डप महासौवर्णपीठोन्नत प्राकारां तरहेमरत रुद्विज्वल्यमानो हरिः नित्यं नित्यमहोत्सवं बहुविधं मासं च पक्षोत्सवं पायान्नो भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलं सुलग्ने सावधान शुभमुहूर्ते सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान मीनकश्यपसुनग्धो गुप्तो महाभार्गवो रामो यादवनायको हलधर कृष्णस्य कलिकादयः लोकानां हितकारणजनितो देवो जगद्रक्षका पायान्नो भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलं सुलग्ने सावधान शुभमुहूर्ते सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान
दातारङ्गत्वां बृहदे अनन्तवेदशाखाध्यायने अच्युतपरब्रह्मणे आदिनारायणपरव्यूह विभवान्तर्यामि अच्छावतार पञ्चारुषेयप्रवरान्वित अच्युतगोत्रोद्भवस्य परब्रह्मशर्मणो नत्रे परवासुदेवशर्मणपौत्राय प्रद्युम्नशर्मणपुत्राय भक्तलोकपरिपालनाय किरीटकटककेयूरादिदिव्याभरणभूषणाय प्रसन्नपारुजाताय स्वर्णगरुडवाहनारूढाय साक्षात् नारायणस्वरूपाय लक्ष्मीनारसिंहाय दिव्यमङ्गलविग्रहाय वराय सौभाग्यविश्वम्भरे निराकारसाकार आकारत्रयानुषेय प्रवरान्वित सौभाग्यगोत्रोद्भवे विश्वम्भरशर्मणो नत्रे रत्नाकरशर्मणपौत्रे क्षीरान्नवशर्मणपुत्रे निराकारसाकार आकारत्रयानुषेय प्रवरान्वित सौभाग्यगोत्रोद्भवे महालक्ष्मी स्वरूपिण्या श्रीदेवी नाम्नीं कन्यां वृणीमहे त्वं काश्यपस्वनैद्रवत्रयानुषेय प्रवरान्वित काश्यपशगोत्रोद्भवस्य कश्यपशर्मणो नत्रे मरीचिशर्मणपौत्रे सत्रदिशर्मणपुत्रे काश्यपस्वनैद्रवत्रयानुषेय प्रवरान्वित काश्यपशगोत्रोद्भवे अयोनिजां भूदेवी नाम्नीं कन्यां वृणीमहे त्वं षष्ठाशीसहस्राणां चतुर्दशभुवनानाम् अनेककोटिब्रह्माण्डानाम् इन्द्राग्नेयमानिरुतिवर्णवायुव्य कुबेर ईशान्यादष्टदिक्पालकानाम् अननमृतकिरीटकोटिमणिमकुटज्वाज्वल्यमान मौलिवन्दितनारायणपादारविन्द सन्दोहानां त्रयं शश्यत्कोटिदेवतानां पराशरात्रिनारदामदेवगौतमापुपस्तम्भ बोधायन सत्याषाढ हिरण्यकेशाङ्गीरच कुम्भोद्भवा कपिलसुखपतञ्जलि यज्ञवल्कादि भृग्वादीनां मुनीनां गर्भवन्दिर सुकराशिकस्तूपिकमध्यरङ्ग महदास्थान गोपुर प्राकार वचनालय यागशालाध्ययनक महामण्डपादीनाम् अग्निष्ठो राजमाजवैर्वेद पशुवेदाद अश्ववेदादि महामहोत्सवादीनां मध्ये द्वितीयवारनक्षत्र मुहूर्ता लग्न अहोरात्र नवांशा द्वादशांशाः त्रिशंशा अनवशुभ एकास्थानफलदा सुप्रीजा सुप्रसन्नाः वरदा भवन्तु। ओं ध्रुवन्ते राजावरुणा ध्रुवं देवा बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रन्तार्यता ध्रुवं ध्रुव तदेव लग्नं सहितं ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपदे तेश्वरं स्मरामि। अयं शुभमुहूर्तोऽस्तु शुभ्रः प्रतिष्ठितमस्तु। कृष्णापरमं पदकं सदा पश्यन्ति सूरयः दिवे वदक्षरादिदं तद्विप्रासो विभञ्जभोज कृपाकं दर्शविन्दते कृष्णार्य परमं पदः। तथा कल्याणमहोत्सवकर्मणि कन्यादानमहासङ्कल्पं पठित्वा ఓం నమో లక్ష్మీ నృసింహదేవాయ నమో నమః. స్వామివారి యొక్క కళ్యాణం అత్యద్భుతమైనటువంటి లాంఛనాలతో దైవీకమైనటువంటి ప్రజ్ఞతో ఈ సృష్టిలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ నరసింహమూర్తి అనేక అవతారాలలో భాగంగా స్వామివారు భక్తుల్ని రక్షించడానికి దుష్ట సంహారంతో మనకు దర్శనమిచ్చాడు. కనుక అంతటి దేదీప్యమానమైనటువంటి రూపం అయినప్పటికీ, అంతటి రౌద్ర రూపం అయినప్పటికీ కూడా భక్తుని యొక్క ఆ ప్రేమకు లొంగిపోయినటువంటి వాడై పరమాత్మ అనుగ్రహాన్ని మనకు కుమ్మరిస్తూ ఉంటాడు. కనుక అనేక సంకీర్తనలతో మనం భావన చేసినట్లయితే పరమాత్మ అంతటి కఠిన హృదయంతో ఉన్నటువంటి వాడైనా సరే మెత్తని చిత్తుడై మనందరికీ కూడా వశమవుతాడు. కనుక
ఇప్పుడు ప్రార్థన చేసుకోండి. శుక్లాం వరదరం విష్ణుం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోప శాంతయే యశ్యద్వరద పత్రాద్య పారసద్య పరశతం విఘ్నన్ నిఘ్నంది సతతం విశ్వక్షేణం తమాశ్రయే హరి ఓం తచ్చతు గోవింద గోవింద గోవిందః ఆద్యశ్రీ భగవతః శ్రీ విష్ణు ఆజ్ఞయ ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః ద్వితీయ ప్రహరార్ధే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్విత మన్వంతరే కలియుగే ప్రథమే పాదే జంబోద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే దిగ్భాగే శ్రీరంగస్య ఉత్తరప్రదేశే కృష్ణాకావేర్యో మధ్యదేశే భగవతాలయే భగవత్సన్నిధో అస్మిన్ వర్తమానే వ్యావహారిక చాంద్రమానేన అస్య ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శ్రీమత్ మంగళకర శ్రీ విశ్వావసు నామ సంవత్సరస్య దక్షిణాయని వర్ష ఋతు శ్రావణమాసే శుక్లపక్షే నవమ్యాం శుభదితో విశాఖ నక్షత్ర సంయుక్తాయాం స్థిరవాసర యుక్తాయాం శుభవార శుభనక్షత్ర ఏవం గుణ సకల విశేషేణ విశిష్టాయాం అస్యాం శుభదితో శ్రీ భగవత అనుజ్ఞేయ శ్రీ భగవతు కైంకర్య రూపం శ్రీమన్ నారాయణ ప్రీత్యర్థం విశేషతః తరిగుండ క్షేత్రే మాతృశ్రీ తరిగుండ వెంగమాంబ వర్ధంతి ప్రయుక్తః ఏతద్దివసే సాయంకాల గోధూళి సమయే లక్ష్మీ నారసింహస్వామి తిరుకల్యాణ మహోత్సవాంగ ఆచార్య ముఖేన సాలంకృత కన్యాదానం అహం కరిష్యే. మీ యొక్క గోత్రాలు పేర్లన్నీ చెప్పుకొని మనసులో ప్రార్థన చేసుకోండి. అస్మాకం చెప్పండి. అస్మాకం సహకుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం లక్ష్మీ నారసింహస్వామి పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం లక్ష్మీ నారసింహస్వామి కళ్యాణ మహోత్సవాంగ కన్యాదానం ఫల ప్రాప్త్యర్థం ఆచార్య ముఖేన కన్యా దానం అహం కరిష్యే. కన్యాం కనక సంపన్నాం కన్యక ఆభరణే శ్రుతాం దాస్యామి విష్ణువే తుభ్యం బ్రహ్మలోకే జిగీషయా విశ్వంబర పంచభూత సాక్షణ్యాం సర్వదేవత ఇమాం కన్యాం ప్రదాస్యామి కారణాయ చ. ఓం కన్యాం కనక సంపన్నాం గుడ్ కన్యాం కనక సంపన్నాం కన్యకాభరణే స్థితాం దాస్యాం విష్ణువే తుభ్యం బ్రహ్మలోకే జగీషయా విశ్వంబరా పంచభూత సాక్షణ్యా సర్వదేవత ఇమాం కన్యాం ప్రదాస్యామి కారణాయ చ. కన్యాదాన శుభముహూర్తోస్తు సుప్రహ ప్రతిష్ఠితమస్తు. కన్యాదాన పుణ్యతా ఫలసిద్ధ్యర్థం శుభముహూర్తోస్తు సుప్రహ
ప్రతిష్ఠితమస్తు. ఓం నమో లక్ష్మీ నృసింహదేవాయ నమో నమః. అత్యద్భుతమైనటువంటి స్వామివారి యొక్క ప్రవరలను విన్నాం. స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క ప్రవరలు అంటే మనకు కూడా మూలాలైనటువంటి ఋషి దేవతలు, మూలాలైనటువంటి దేవతామూర్తులు మనకు ఉంటారన్నమాట. కనుక మనకు కూడా ఋషి రుణము, పితృ రుణము, దేవ రుణము అనేటటువంటి 3 రుణాలతో మనం పుడుతూ ఉంటాం. కనుక స్వామివారి కూడా ప్రవర చెప్పి ఉన్నారు. అత్యద్భుతమైనటువంటి కొండ మీద తిరుమలేశునికి కూడా ప్రతిరోజు కూడా భారద్వాజ గోత్రోద్భవస్య అని చెబుతూనే ఈ యొక్క కైంకర్యాన్ని నిర్వహించడం మనం చూస్తూ ఉంటాం. అలాంటిది స్వామివారికి కూడా అతి మనోహరమైనటువంటి ఆ లక్షణపూరితమైనటువంటి శబ్దతత్వాన్ని ఆకర్షించుకుంటూ ప్రపంచాన్ని ఆకర్షించేటటువంటి పరమాత్మ ప్రతి చోట ఈ విధమైనటువంటి వాణిని ప్రకటింపజేస్తూ ఉన్నాడు. కనుక దేవదేవోత్తముడైనటువంటి పరమాత్మ అందరి పట్ల సహజంగానే ప్రకాశిస్తూ ఉన్నాడు. అది ఎలా, అది ఎట్లా, అది ఏ విధంగా అని మనకు మనం ప్రశ్న వేసుకుంటే, ఒక్క సూర్యుడు ఒక్కొక్కడై ఒక్కొక్కని శిరస్సున ఒక్కొక్కనిగా ప్రకాశించే రీతిన పరమాత్మ సర్వుల ఎడల ఒకే రీతిగా ప్రకాశిస్తూ ఉన్నాడు. అలాంటి పరమాత్మ ఆ యొక్క వైనాన్ని మనం ఎందుకు గమనించలేకుండా ఉన్నాము అంటే అది కూడా మళ్ళీ ప్రారబ్ధం కిందికే వస్తుంది. కనుక ప్రాప్తము ప్రారబ్ధము అనే 2 అంశాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. కాబట్టి ఈ చూసేటటువంటి తనివి తీరా స్వామివారి యొక్క లీలా విశేషాన్ని తిలకించేటటువంటి అదృష్టం మనకు కలగడం పూర్వజన్మల సుకృతం. అలాంటి పరాత్పరుడు పావనమైనటువంటి స్వరూపం మనకు దర్శనమిస్తూ ఉన్నది. కనుక హృదయ రంజకమైనటువంటి పరమాత్మగా మనం ప్రకటించుకుంటే ఎప్పుడు కూడా స్వామివారు శబ్దం చేస్తూ ఉన్నాడు, అది నాదమై ఉన్నది. మాట్లాడిస్తూ ఉన్నాడు, అది మంత్రమై ఉన్నది. కనుక ఇవన్నీ కూడా విశేషాలే. కనుక కర్పూర హారతిని సభక్తిపూర్వకంగా సమర్పించి ఎంతో విధి విధానాలతో ప్రతి కైంకర్యము కూడా పోటీ పడుతూ ఉంటుందన్నమాట. స్వామి, ఈ కైంకర్యానికి నేను గొప్పగా నీ యందు వెలిగానా, లేకపోతే పలానా కైంకర్యంతో ఇంకో కైంకర్యం, అట్లా ఒక్కదానికొకటి కైంకర్యాన్ని బేరీజ్ చేసుకుంటూ ఉంటాయన్నమాట. మనుషులం కూడా అలాంటి ఆరోగ్యకరమైనటువంటి పోటీతత్వం ఉండాలి భక్తుల్లో కూడా. అలాంటి భక్తితత్వం నారద మహర్షుల వారికి, తుంబురుల వారికి ఒక్కసారిగా ఈ పోటీతత్వాన్ని మనం చూస్తూ ఉంటాం పురాణాల్లో. కనుక భక్తిలో నాకంటే మించినవాడు ఉండకూడదు అనేటటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఒక పోటీతత్వం అందరికీ కూడా ఉండతగినదే. అందరితో పోల్చుకుంటే మనం ఏ స్థానంలో ఉన్నామో, ఏ స్థాయిలో ఉన్నామో అని మనం గ్రహించగలగాలి. పరమాత్మ అందరి వైపు ఒకేలా చూస్తూ ఉన్నప్పటికీ కూడా ఏ భక్తుడు ఎంతలా పిలిస్తే ఎవరికి తొందరగా వశమవుతూ ఉన్నాడు అనేది గమనించగలగాలి. ఓం నమో వెంకటేశాయ.
ఓం నమో లక్ష్మీ నృసింహదేవాయ నమో నమః. స్వామివారి యొక్క దివ్య లీలా విశేషాదుల చేత మనం శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా తరిగొండ నుంచి అత్యద్భుతమైనటువంటి శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకిస్తూ ఉన్నాం. అందులో భాగమే ఇప్పుడు కళ్యాణమాలా పరివర్తనం అనేటటువంటి దివ్యమైనటువంటి కైంకర్యాన్ని దర్శిస్తూ ఉన్నాం. మాలా పరివర్తనము అంటేనే స్వామివారు దర్శించినటువంటి కళ్యాణమాలను అటు శ్రీరమణి ఇటు భూరమణి ఇరువురు కూడా ఆ దండలు మార్చుకునేటటువంటి విశేషాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. కనుక ఆ లీలా విశేషాదులన్నీ కూడా కైంకర్యాలలో భాగంగా మనం భావించినట్లయితే ప్రతి కైంకర్యంలో కూడా ఒక సమాప్తపూరితమైనటువంటి ఎంతో ఆకర్షితమైనటువంటి ఈ దండలు మార్చుకునేటటువంటి విధానం ఉందే, అది ఎంతో సౌలభ్యమైనటువంటి ఆత్మకు వెంటనే ఆకర్షించేటటువంటి కైంకర్యాలలో ఒకటిగా భాసిల్లుతూ ఉంటుందన్నమాట ఈ మాలా పరివర్తనం అనేటటువంటి కైంకర్యం. కనుకనే రకరకాల పుష్ప విశేషాదుల చేత పరమాత్మ ఈ విధంగా వెలుగుతూ ఉన్నాడు. ఓం నమో లక్ష్మీ నృసింహదేవాయ. ఉపచారాపదేశేన కృతాన హరహర్మయా అపచారాన్యవాం సర్వాన్ క్షమస్తపురుషోత్తమ జ్ఞానదో అజ్ఞానదో పాపి యథోర్థం నకుధర్మయః తస్సర్వం పూర్ణమేవాస్తు సుకృతో భవ సర్వదా. ఓం అచ్యుత జగన్నాథ మంత్రమూర్తే జనార్దన రక్షమాం పుండరీకాక్ష క్షమస్వాద ప్రసీద. ఓం యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేద్ తత్సర్వం క్షమ్యతాం దేవా. నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైవ బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషా. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. ప్రజాయేతః ఆశిషః సంతు. సర్వం శ్రీ లక్ష్మీనారసింహస్వామి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.
శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద ఓం నమో